నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే రాశి ఫలితాలకు సంబంధించి నిత్యం మనల్ని పలకరిస్తూనే ఉంటారు దిన ఫలితాలతో రఘుప్రియ గారు. మన ఛానల్లో ఉంటాయి. మీరందరూ కూడా వాచ్ చేస్తున్నారు. ధర్మ సందేహాలతో మేము మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాం. మీరు కూడా చాలా కామెంట్ బాక్స్‌లో పాజిటివ్‌గా పెట్టేవాళ్ళు ఉన్నారు. అర్థం కాక నెగెటివ్‌గా పెట్టేవాళ్ళు ఉన్నారు. ఏదైనా మేము పాజిటివ్‌గానే తీసుకుంటాం కాబట్టి అలా అన్ని విషయాల్ని టచ్ చేస్తున్న క్రమంలో ఆంగ్ల సంవత్సరాది వచ్చింది అంటే చాలామంది రాశి ఫలితాలతో చూస్తూ ఉంటారు. రాశులు ఏ విధంగా ఉన్నాయి, మా రాశి ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటూ ఉంటారు. సో ఆ క్రమంలో రాశి ఫలితాలని చేయడం జరిగింది. వీడియోస్ ఉన్నాయి, మీరు అది వాచ్ చేయొచ్చు. ఇక కొన్ని రాశుల వారు కొంచెం జాగ్రత్తలు వహించాలి. అది బాగలేదు అని చెప్పడానికి కాదు, కానీ జాగ్రత్తలు ఎవరు వహిస్తే మంచిది అనేది ఒక చిన్న వీడియో చేస్తే మీకు అర్థమయ్యే విధంగా కాస్త తొందరగా క్యాచ్గా ఉంటుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏ రాశుల వారు జాగ్రత్తలు వహించాలి, ఎందుకు వహించాలి వివరిస్తూ, సో మీరు మంత్రాలు కానివ్వండి, ఏ రోజుల్లో జాగ్రత్తలు, అవన్నీ కూడా రఘుప్రియ గారు వివరిస్తారు. ఏ రాశుల వారు జాగ్రత్తలు వహించాలో ఒకసారి నోట్ చేసుకోండి. నమస్కారం రఘుప్రియ. నమస్తే. సో మనం ఎవరికి బాగా బ్రహ్మాండంగా ఉంటుంది, బ్రహ్మాండం బద్దలయ్యేలా ఉంటుంది అనేది ఒక వీడియో చేశాము. సో ఇక ఏ రాశుల వారు జాగ్రత్తలు వహించాలి, ఎందుకు అని వివరిస్తూ, సో వాళ్ళకి చిన్న చిన్న రెమెడీస్, దానాలు కానివ్వండి, అలాంటివి ఏమన్నా వివరించండి. తప్పకుండా. అంటే సెకండ్ కేటగిరీలో ఉన్నవాళ్ళు మిథునము, కర్కాటకము, తుల, ధనస్సు, వృశ్చికము, మీనము, ఈ 6 రాశుల వాళ్ళు సెకండ్ కేటగిరీగా ఉన్నారు. అలాని వాళ్ళకేమీ పెద్దగా ఏమీ ఇది లేనప్పటికీ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, డబ్బు మనీ ట్రాన్సాక్షన్స్ పరంగా, తర్వాత వీళ్ళకి శత్రువుల పరంగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మరి ఏ రకంగా వీళ్ళు ఎవరిని పూజిస్తే వీటి నుంచి, సమస్యల నుంచి బయటపడచ్చు అంటే కనుక, ఆరోగ్యపరంగా వీళ్ళు ఉన్నతంగా ఉండాలి అంటే తలకు సంబంధించి కొంతమందికి, ప్రమాదాలకు సంబంధించి కొంతమందికి ఉన్నాయి కాబట్టి వీళ్ళు రాహువుని ఎక్కువగా పూజించాలి. తర్వాత శని భగవానుడిని ఎక్కువగా పూజించాలి. శనివారం నల్లని వస్తువులు దానంగా ఇవ్వడము, శనివారం నాడు నల్ల నువ్వులతో దీపం పెట్టుకోవడము, ఇలాగా శని భగవానుడికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడము, పూజలు చేయించుకోవడము. తర్వాత రాహువుకి సంబంధించి మంత్రము, చిన్ని మంత్రమేది ఓం రామ్ రాహవే నమః. అదేంటంటే నిద్రలేమితనానికి అనారోగ్య సూచనలు కానీ, లేదా అంటే విపరీతమైనటువంటి బాధలు పెట్టడం కానీ, లేదా ధనపరంగా కొంత తగ్గుముఖం పట్టడం కానీ, ఇలాంటి వాటికి రాహువుని కనుక మనం ప్రసన్నం చేసుకున్నట్టయితే ఆ రాహు బలం పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబ పరంగా కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్న వాళ్లకు కుటుంబంలో ఉన్నతంగా ఉండాలి అంటే కనుక శుక్రుడు ఎక్కువగా, కుటుంబానికి సంబంధించి శుక్రుడు కాబట్టి ప్రేమకు కానీ, ఆప్యాయతకు కానీ, కుటుంబంలో మంచిగా ఉండడం కోసం కానీ శుక్రుడిని మనం ప్రసన్నం చేసుకోవడానికి ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ శుక్రవారం రోజు ఉపవాసం ఉండి ఏదైనా వాళ్ళకి శక్తి కొద్దీ వస్తువుని దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. దానాలు ఏ దానం ఇస్తే మంచిది అంటారు? మాక్సిమం మనకి అందుబాటులో ఉండే దానాలు కొన్ని మీరు వివరిస్తే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా. తప్పకుండా. అయితే మనకి ఈ రాహువుకి సంబంధించి, శుక్రుడికి సంబంధించి, శని భగవానుడికి సంబంధించి ముందు చూద్దాము. నల్లని వస్త్రాలు, ఇనప వస్తువులు, నల్ల నువ్వులు, నల్ల ధాన్యాలు, ఇది మనకి శనివారం రోజు దానాలు ఇవ్వవలసింది. ఇంకా రాహువుకి సంబంధించినటువంటి దానాలు ఏంటంటే కనుక ఇనపకి సంబంధించి నల్ల శనగలు అంటారు, నల్ల నువ్వులు కాదు, నల్ల శనగల్ని దానంగా ఇచ్చుకోవాలి. నల్లని వస్త్రాలు కానీ, వస్తువులు కానీ దానంగా ఇచ్చుకోవాలి. ఇంకా శుక్రుడికి సంబంధించి సుగంధ ద్రవ్యాలు కానీ, సుగంధానికి సంబంధించినటువంటి ఫ్యాషన్ అంటే సౌందర్యానికి సంబంధించిన వస్తువులను దానంగా ఇవ్వాలి శుక్రవారం రోజు. ఈ 3 గ్రహాలకి ఎక్కువగా వీళ్ళు దానాలు ఇవ్వడము, శనివారం నాడు ఉపవాసం ఉండడము, శుక్రవారం నాడు ఉపవాసం ఉండడము, మంగళవారం రోజు రాహుకి ప్రధానం కాబట్టి ఆ ప్రక్రియ చేసుకోవాలి. అయితే ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది ఈ వీటిల్లో రాహు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి, రాహుకి ప్రధాన పాత్ర ఉంది కాబట్టి ప్రతి మంగళవారము ఈ రాశుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాగదేవతకి పూజ చేసుకోవడము, నాగదేవతకి పాలాభిషేకం చేసుకోవడము, నాగదేవతకి సంబంధించినటువంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంబంధించినటువంటి వస్తువులను నివేదన చేసినట్టయితే చనివిడి,
తర్వాత బెల్లము, నువ్వులు, తెల్ల నువ్వులు, ఈ వీటితో చేసినటువంటివి దానంగా ఇచ్చినట్టు, అదే నైవేద్యంగా పెట్టినట్టయితే రాహు ప్రీతికి చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది అనమాట. రైట్, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మీరందరూ కూడా నోట్ చేసుకోండి. కొన్ని రాసులకి కాస్త జాగ్రత్తలు వహించాలి అని చెప్పే రాసులు ఏవైతే ఉన్నాయో, ఈ మిథున కానివ్వండి, అలాగే తుల, వృశ్చిక, ధనుస్సు, కాస్తో కూస్తో కుంభం కూడా వస్తుంది, అండ్ మీన రాశి, వీటన్నిటినీ కూడా మీరు నోట్ చేసుకొని పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేయండి. మీ అందరికీ శుభ ఫలితాలు కలగాలి, ఈ సంవత్సరం మొత్తం సుఖశాంతులతో ఉండాలి అన్న సదుద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఇయర్ మొత్తం 12 రాశుల వారికి బాగానే ఉంది, అంత చెప్పుకోదగ్గ భయంకరమైన విషయాలు అయితే ఏమీ లేవు అన్నట్టుగానే చెప్పారు. రాశులు ప్రతి రాశి కూడా మన ఛానల్లో ఉంది, వాచ్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు కానివ్వండి, లేదా ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయాలు కానివ్వండి, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.